హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బయాలజీలో జంతువుల వర్గీకరణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ప్రోటోజోవా జీవుల గురించి కింది వాక్యాల్లో సరైనవి తెలపండి. చూడండి, ప్రోటోజోవా జీవుల గురించి కింది వాక్యాల్లో సరైనవి తెలపండి. ఇవన్నీ ఏకకణ జీవులు. ఇవి జంతురాజ్యపు మొదటి జీవులు. వీటి అధ్యయనాన్ని ప్రోటోజువాలజీ అంటారు. ఇవన్నీ నిజ కేంద్రక జీవులు. ప్రోటోజీవా జీవుల గురించి కింది వాక్యంలో సరైనవి అడిగాడు. ఇక్కడ సరైన వాటిని ఒకసారి చూద్దాం. చూడండి, సరైన వాటిని చూస్తే ఇక్కడ ఇవన్నీ కూడా సరైనవి. ప్రోటోజీవా జీవులు ఏకకణ జీవులు. ఇవి జంతురాజ్యపు మొదటి జీవులు. వీటి అధ్యయనాన్ని ప్రోటోజువాలజీ అంటారు. ఇవన్నీ నిజ కేంద్రక జీవులు. కింది వాటిలో సరికాని జతలను గుర్తించండి. చూడండి, వీటిలో సరికాని జతలు అడిగాడు. అమీబా నిర్దిష్ట ఆకారం ఉండదు. పారామీషియం చెప్పు ఆకారంలో ఉంటుంది. ప్లాస్మోడియం టైఫాయిడ్ను కలుగజేస్తుంది. వర్టిసెల్లా గంటాకృతిలో ఉంటుంది. ఎంటమీబా మొక్కలకు జంతువులకు మధ్య వారిది. వీటిలో సరికాని జతలు అడిగాడు. సరికాని కనుక చూస్తే ప్లాస్మోడియం టైఫాయిడ్ను కలుగజేస్తుంది. ఎంటమీబా మొక్కలకు జంతువులకు మధ్య వారధి అనేవి సరికావు. అకశేరుకాల్లో సరళం నుంచి సంక్లిష్ట నిర్మాణం ఉన్న వర్గాల్లో సరైన వరుసను గుర్తించండి. అకశేరుకాల్లో సరళం నుంచి సంక్లిష్ట నిర్మాణం ఉన్న వర్గాల్లో సరైన వరుస క్రమం గుర్తించండి అని అడిగాడు. చూడండి, సరైన వరుస క్రమం ప్రోటోజోవా, ఫొరిఫెరా, సిలెంటరేటా, ఫ్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్, అనిలెడా, ఆర్థోఫోడా, మొలస్కా, ఇకనైరోడర్మెటా. ఫొరిఫెరా వర్గ జీవుల గురించి కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. చూడండి, ఫొరిఫెరా వర్గ జీవుల గురించి సరైనవి అడిగాడు. ఇక్కడ ఇచ్చిన దాంట్లో వీటిని రంధ్రాలున్న జీవులు అంటారు. ఇవి స్థానబద్ధ జీవులు. వీటికి పునరుత్పత్తి ఉంటుంది. స్పంజికలు ఈ వర్గానికి చెందుతాయి. వీటిలో ఏవి సరైనవి అని అడిగాడు. ఫొరిఫెరీ వర్గ జీవుల గురించి సరైనవి అడిగాడు. చూడండి, ఇక్కడ సరైనది కనుక చూస్తే అన్నీ సరైనవే. వీటిని రంధ్రాలున్న జీవులు అంటారు. స్థానబద్ధ జీవులు. వీటికి పునరుత్పత్తి ఉంటుంది. స్పంజికలు ఈ వర్గానికి చెందుతాయి. కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. చూడండి, కింది వాక్యాలను ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్లను వాటిలో సరైనది ఏది అని అడిగాడు. సిలెంటారేటా వర్గాన్ని నిడేరియా అని కూడా అంటారు. జెల్లీ చేపను మిథ్యా చేప అని కూడా అంటారు. జెల్లీ చేపను మిథ్యా చేప అని కూడా అంటారు. సో వీటిలో సరైనది ఏది అని అడిగాడు. ఇక్కడ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే. సిలెంటా రేటా వర్గాన్ని నిడేరియా అని అంటారు. జెల్లీ చేపను మిథ్యా చేప అని కూడా అంటారు. ఒకదానితో ఒకటివి సంబంధాన్ని చూపుతాయి. కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి, అంటే జతపరచండి. చూడండి, వీటిని జతపరచమని అడిగాడు. ప్రోటోజోవా, ఫొరిఫెరీ, సిలెంటారేటా, ఫ్లాటీ హెల్మెంతిస్, నిమాటీ హెల్మెంతిస్. ఈ వైపు జీవులనిచ్చాడు. బద్దెపురుగు, కుహరమున్న జీవులు, దారపు పోగు లాంటి జీవులు, స్పంజికలు, తర్వాత అమీబా. వీటిని జతపరచమని అడిగాడు. చూడండి, జతపరచమని చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైన వాటిని అడిగాడు. యూ స్పాంజియా జీవిని బాత్ స్పాంజి అని అంటారు. జెల్లీ చేప సిలెంటారేటా వర్గానికి చెందింది. బద్దెపురుగు ఫ్లాటీ హెల్మెంతిస్ వర్గానికి చెందిన పరాన్నజీవి. ఫ్లాటీ హెల్మెంత్ జీవుల్లో జ్వాల కణాలు విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. వీటిలో సరైనది కనుక చూస్తే ఆప్షన్ 2 అనేది సరైనది. అనగా ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవి. కింది వాటిని జతపరచండి. చూడండి, సరైన క్రమంలో అమర్చండి అంటే జతపరచండి. ఈ వైపు పగడపు జీవులు, టినియా సోలియం, దిగుడుబావి నీటి ద్వారా వ్యాపించేది, వానపాము, కీటకాలు. ఈ వైపు ఇచ్చాడు. చూడండి, వ్యాధులు, గునియా వామ్ వ్యాధి, పోర్క్ టేప్ వామ్, అనిలెడా, ఆర్థోఫోడా, సిలెంటారేటా. సో వీటిని జతపరచమని అడిగాడు. సరైన జత చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో సరికాని అడిగాడు. ఇక్కడ సరికాని అడిగాడు. వానపాముల పెంపకాన్ని వర్మీ కల్చర్ అంటారు. ఖండితాలున్న జీవులను అనిలెడా వర్గంలో చేర్చాడు. కీటకాలను సిలెంటారేటా వర్గంలో చేర్చారు.
ప్రోటోజోవా జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం. సో వీటిలో సరికాంది అడిగాడు. సరికాంది కనుక చూస్తే ఇక్కడ కీటకాలను సిలంటా రేటా వర్గంలో చేర్చారు. ప్రోటోజోవా జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గం అనేవి సరికావు. కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? చూడండి, ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఎన్ని జతలు సరైనవని అడిగాడు. జలగ, అనిలెడా, కీటకాలు, అర్ధోఫోడా, నత్త, మొలస్కా, షార్ట్ ఫిష్, ఇకనైడోడర్మా. సో దీంట్లో సరైనది ఏదని అడిగాడు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైన జతలే. కింది వాక్యాలను గమనించండి, సరైనది ఏదో తెలపండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలను గమనించండి, సరైనది ఏదో తెలపండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కీటకాలు విడుదల చేసే హార్మోన్లను ఫీరోమోన్లు అంటారు. కొన్ని మొలస్కా జీవుల్లో నీలి రంగులో ఉండే రక్తాన్ని హిమోసయానిన్ అంటారు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. ఏబీలు సరైనవా లేకుంటే ఏబీలు సరైనవి కావా అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే ఇవి 2 సరైనవి. ఏబీలు 2 సరైనవి. 2 వాక్యాలు ఒకదానితో ఒకదాన్ని సంబంధాన్ని చూపవు. మిథ్యా చేపలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. చూడండి, మిథ్యా చేపలకు సంబంధించి కింది వాటిని జతపరచండి. స్టార్ ఫిష్, ఆక్టోపస్, సిల్వర్ ఫిష్, జెల్లీ ఫిష్. ఈ వైపు కీటకం సిలెంటా రేటా, మొలస్కా, ఇకనైడోడర్మా. వీటిని జతపరచడం అడిగాడు. ఇక్కడ సరైన జతను కనుక చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. మరలా సరైన వాటిని అడిగాడు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. చూడండి, తేలు, రొయ్య, పీత లాంటివి ఆర్థోఫోడా వర్గానికి చెందాయి. వానపాము, జలగ, అనిలెడా విభాగానికి చెందుతాయి. నత్త, అల్చిప్ప, ఆక్టోపస్, మొలస్కా విభాగానికి చెందుతాయి. సముద్ర నక్షత్రం, సీ అర్చిన్, సముద్రపు దోసకాయలు, ఇకైనోడర్మా వర్గానికి చెందుతాయి. వీటిలో సరైన వాటిని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, సకశేరుక జీవులు గుండె గదుల సంఖ్యకు సంబంధించిన వాటిని సరైన క్రమంలో అమర్చండి. చూడండి, ఈ వైపు సకశేరుక జీవులను ఇచ్చాడు, ఈ వైపు గుండెకు సంబంధించిన గదుల సంఖ్యని ఇచ్చాడు. చేపలు, ఉభయజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఈ వైపు గదుల గుండె, 2 గదుల గుండె, 3 గదుల గుండె, అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె. సో సకశేరుకాలు గదుల సంఖ్యనిచ్చి జతపరచమని అడిగాడు. సరైన జతను కనుక చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో ఎన్ని జతలు సరైనవి? ఇక్కడ ఇచ్చాడు. చూడండి, ఎన్ని జతలు సరైనవి. హిల్సా వలసపోయే చేప, ఎక్సోసిటస్ ఎగిరే చేప, ఇప్పోకాంపస్ సముద్రపు గుర్రం, స్టోన్ ఫిష్ విషపూరిత చేప. వీటిలో ఎన్ని జతలు సరైనవి అడిగాడు. ఇక్కడ చూస్తే అన్నీ కూడా సరైనవే. కింది వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి. చూడండి, ఇక్కడ ఇచ్చిన వాటిలో సరికాని వాక్యాలు ఏవి అని అడిగాడు. చేపల అధ్యాయాన్ని ఇక్తియాలజీ అంటారు. ఆఫ్రికా ఊపిరితిత్తుల చేప, చేపలు ఉభయజీవులకు మధ్య వంతెన వంటిది. షార్క్, టార్ఫిడోలు ముదులాస్తి చేపలు. చేపలన్నీ పిల్లలను కని సంతానోత్పత్తిని జరుపుతాయి. చేపలు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. వీటిలో సరికాంది అడిగి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే చేపలన్నీ పిల్లలను కని సంతానోత్పత్తి జరుపుతాయి, చేపలు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి అనేటివి సరికావు. కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. చూడండి, స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరలా సరికాని వాటిని. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. సాలమాండర్, న్యూట్ లాంటి జీవులు ఉభయజీవులు. కప్ప లార్వాను టాడ్ఫోల్ అంటారు. భూమిపై తిరుగాడిన మొదటి వెన్నుముక ఉన్న జీవులు సరీసృపాలు. తాబేలు, పాము, బల్లి లాంటివి సరీసృపాలు. మొసలిలో పూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండె ఉంటుంది. వీటిలో సరైన వాటిని అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, జతపరచండి అని అడిగాడు. ఇక్కడ జతపరచండి. పాముల అధ్యయనం, పక్షుల అధ్యయనం, క్షీరదాల అధ్యయనం, ఉభయజీవుల అధ్యయనం, చేపల అధ్యయనం. ఈ వైపు వాటిని పిలిచే వాటిని అడిగాడు. పాముల అధ్యయనాన్ని ఏమంటారు, పక్షుల అధ్యయనాన్ని ఏమంటారు, క్షీరదాల అధ్యయనాన్ని ఏమంటారు, ఉభయజీవుల అధ్యయనాన్ని ఏమంటారు, చేపల అధ్యయనాన్ని ఏమంటారో అడిగాడు. ఇక్కడ జతపరచమన్నాడు. సరైన జతను కనుక చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా.
ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.